నమస్తే అండి, నా పేరు దేవరపల్లి మణి, మా స్వర్గం పిడుగురాలు. మొన్న మా అబ్బాయి ఆడుకుంటా పక్కన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చాలా మంది తాగాడు. అయితే మేము తెనాల్లో తాగాడు. తెనాల్లో చూపించాం డాక్టర్ గారికి. అక్కడ వాళ్ళు కొద్దిగా ట్రీట్మెంట్ చేసి మా వల్ల కాదని చెప్పేసి పంపించారు. మేము కనుక్కొని కిమ్స్ శిఖరాకి వచ్చాం. కానీ ఇక్కడ వచ్చిన గేట్లో వచ్చిన కాడ నుంచి ట్రీట్మెంట్ అనేది చాలా అల్టిమేట్, చాలా సూపర్గా ఉంది. బాగా చూసారు స్టాఫ్ కానీ, అసలు అల్టిమేట్ ట్రీట్మెంట్. నేను ఎంత ట్రీట్మెంట్ ఇక్కడ ఉందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగా చేశారు. అసలు ఇక్కడికి వచ్చే టైంకి మా అబ్బాయి స్లోలో లేడు, అసలు చెప్పుకునే స్టేజ్లో కూడా లేడు అసలు. కానీ అలా బ్రహ్మాండంగా అచ్చుండనా చాలా హెల్దీగా బయటకు పంపించారు. సో బాలకృష్ణ సార్ కానీ, పవన్ సత్యన్ సార్ కానీ, ఉమాశంకర్ సార్ కానీ చాలా ఫాస్ట్గా 1 అవర్కి అసలు ఏమేమి అవుతుంది, పేషెంట్ కండిషన్ ఎట్లా ఉంది, మా బాబు కండిషన్ ఎట్లా ఉంది అని చెప్పేసి ప్రతి సెకండ్ చాలా కేర్ తీసుకున్నారు. వేరే కార్పొరేట్ హాస్పిటల్లో అయితే ముందు ఇంత అమౌంట్ డిపాజిట్ చేస్తేనే మేము చూస్తాము అన్న వర్డ్ సింపుల్గా చెప్పేస్తారు. కానీ ఇట్లా కాకుండా అమౌంట్ గురించి ఏం ఆలోచించుకోకుండా ముందు బేబీ హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పేసి వీళ్ళు ట్రీట్మెంట్ అంతా అయిపోయినాక మాకు రిమైనింగ్ ఫార్మాలిటీస్ చెప్పారండి. సో ఇదైతే చాలా బెస్ట్ హాస్పిటల్స్ అనే చెప్పాలి. ఇక్కడ నర్సెస్ టీమ్ కానీ, డాక్టర్స్ టీమ్ మెయిన్గా అసలు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి మా బాబుని చాలా ఫాస్ట్గా 6 డేస్లో రికవర్ చేశారు. సో రిమైనింగ్ పేరెంట్స్ అందరూ ఇలా బాబుని కొంచెం గమనించుకోవాలి. ఇలాంటి మా బాబుకి వచ్చిన కండిషన్ ఎవరికి కొంచెం రిపీట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ టు ఆల్ ద డాక్టర్స్, పవన్ సార్ అండ్ బాలకృష్ణ సార్ అండ్ ఉమాశంకర్ సార్. Thanks to all the nurses. Thanks to entire KIMS Sikhara hospitals.